అరే వాటే బౌలింగ్ బోలెన్ తంబి. నీ యవ్వ ఇరగదీసినావంతే. నీ యవ్వ ఇండియా బ్యాట్స్మెన్ కి ఒక్కొక్కరికి చుక్కలు చూపించావు నీ బౌలింగ్ తోటి. అరే ఒకటా రెండా, నీ యవ్వ ఏకంగా మంచి 4 వికెట్లు తీసావు. నువ్వైతే తోపు తురిమే బౌలండు. అరే లేకపోతే ఏంటి ప్యాట్ బ్రో, నీ యవ్వ ఫస్ట్ మ్యాచ్ నుంచే నన్ను తోడుకుంటే ఫస్ట్ మ్యాచే గెలిచేవాళ్ళము. నీ యవ్వ నన్ను కాదనిసి ఆ ఏజల్ వుడ్ని తీసుకుంట్రీ. ఫస్ట్ మ్యాచ్ అందుకే ఓడిపోయారు. ఫస్ట్ మ్యాచ్ నన్ను తీసుకురంటే నీ యవ్వ ఫస్ట్ మ్యాచ్ కూడా ఒట్టిగానే గెలిపించేవాడిని. అరే ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నావు? నీ యవ్వ బోలాండ్ తో కథ మొత్తం వేరే ఉంటది. ఒట్టిగానే పిసుకుంటూ పోవడమే. నాయనా గిల్లు, నీ యవ్వ నేనేదో మంచిగా ఆడలేదనిసి నా ప్లేస్ నీకిస్తే నువ్వు నాకన్నా దారుణంగా ఉన్నావేంటి? నీ యవ్వ పోయి స్పిన్నర్ అవుట్ అయ్యడం ఏంది? నీ యవ్వ ఈజీగా వికెట్ ఇచ్చేసి వాళ్ళకి. అది సెషన్ లాస్ట్ బాల్. కొంచెమైనా బుద్ధుందా లేదా? అరే ఏందే రోహిత్ అన్న అంత మాట అంటున్నావు? నీ యవ్వ మన లేతమే కదా అనేసి ముందపోయి ఆడాను. అదేందంటే ఎడ్జ్ తగిలి చేతిలోకి పడిపోయింది. నేనేం చేసేదేంటి? అరే ఏంది భయ్యా మీరు? నీ యవ్వ 250 300 రన్స్ కొట్టింటే కథ మొత్తం వేరే ఉండేలా చేసేవాడిని. నీ యవ్వ మీరేమంటే 140కి ఆల్ అవుట్ అయిపోతా ఉంట్రి. నా బ్యాటింగ్ తోటి ఒక 20 రన్స్ యాడ్ చేశాను. అందుకే 185 రన్స్ వచ్చింది. లేకపోయింటే 150కి ఆల్ అవుట్ అయిపోయే వాళ్ళము. అరే పంత్ బ్రో, నువ్వు ప్రతిసారి అదే మిస్టేక్ ఏంది? నీ యవ్వ కొడితే బౌండరీ ఆపక పడాలి, లేకపోతే సిక్సే కొట్టొద్దు. నీ యవ్వ నువ్వు 4 ట్రై చేసింటే ఇక్కడ ఎంతో రన్స్ వచ్చేది. నువ్వు 6 లో కూడా కొట్టమంటారు నిన్నే. నువ్వు ఒక్కసారిగా అవుట్ అయిపోతే బ్యాటింగ్స్ అంతా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నువ్వు కొంచెం జర చూసాడు. అరే బూమ్రా బ్రో, ఇక నువ్వు చెప్పావు కదా, ఇక చూసుకో రెచ్చిపోతా. నీ అవ్వ ఒక్కొక్కరికి చుక్కలు చూపించడమే. అరే ఏందే కాన్స్టస్, నీ అవ్వ పోయి బూమ్రాతో పెట్టుకోవడం అవసరమా ఏంటి నీకు? లాస్ట్ ఇన్నింగ్స్ లో చెప్పి మరీ వికెట్ తీశాడు. అలాంటోన్తో నీకెందుకు చెప్పు? అలాంటోన్తో పెట్టుకుంటే పగలేది నీకే మళ్ళీ. అరే బూమ్రానా కొత్తిమీర కట్ట, నీ అవ్వ లాస్ట్ మ్యాచ్ లో చూసారు కదా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చానా బూమ్రా బౌలింగ్ తోటి. నీ అవ్వ రేపైతే ఇంకా మరీ దారుణంగా ఉంటుంది. బూమ్రా బౌలింగ్ లో కొట్టి దంచుడే. అరే కాన్స్టర్స్ కథ మొత్తం వేరే ఉంటది అనేలా చేస్తా. అరే బూమ్రా బ్రో, వీడు చాలా చేస్తున్నాడు. నీ బౌలింగ్ తోటి వీని కత్తిరియాల్సిందే. లేకపోతే ఈ పిల్ల బచ్చగాడు మనతోనే పోటీనా? వీనికి మాత్రం కట్ చేసి పారాయాల్సిందే. ఇంకొకసారి నీ బౌలింగ్ అంటే పిల్లగాడు దడుచుకోవాలి. అలాగా చేయాలి. అరే చూస్తున్నా విరాట్ బ్రో, చూస్తున్నా. నీ యవ్వ నా సమాధానం మాటలతోటి కాదు బాల్ తోటి చూపిస్తా. ఈ బూమ్రా మ్యాజిక్ ఏ విధంగా ఉందో రేపు చూపిస్తా. ఇంకొక 2 ఓవర్లుంటే కవాజా తోటి వాడిని కూడా పంపించేవాడిని బెంచ్ పైకి. జస్ట్ మిస్ అయిపోయాడు. రేపు చూపిస్తా నా పవర్ ఏందో. అరే వీడియోని చూసి ఒట్టిగానే వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ కొట్టి మన యూట్యూబ్ బల్గాన్ని పెంచుర్రా బాయ్.